అందరికీ వందనాలు. మా తండ్రి గారైన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మన జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లి. నువ్వు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. మరి ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం నాతో మాతో మీరు మాట్లాడనైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రజలు నీ వారు నాయన, నాతో మాతో మాట్లాడుతండి, నన్ను మమ్మల్ని దర్శించినైనా ప్రతి బిడ్డ జీవితంలో మేలు కలుగునుగాక. మీరు నీ కృపలో దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారని మేము నమ్ముతున్నాం. మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తూ మేము విశ్వసిస్తున్నాం. మీ అందరి ప్రార్థనే ఈ కార్యక్రమాలు ఆగకుండా సాగడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నాడు. మీరు మాతో మాట్లాడుతున్న విధమును బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిలాగా, తండ్రుల్లాగా, సహోదరులాగా మీరు ఎంతో ప్రేమతో మాతో మాట్లాడడం, మీరు మమ్మల్ని ఆశీర్వదించడం, మీరు చెబుతున్న మాటలు విని మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొంతమంది కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉండి ప్రార్థన సాయం కోరుతున్నారు. అధైర్యపడకండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవునికి మన ఎడల గొప్ప ఉద్దేశం ఉంది. 103వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను కదా, మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే మనలను మేలులతో తృప్తిపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు తృప్తి కలిగినటువంటి జీవితం, సంతృప్తి కలిగినటువంటి జీవితం అనుగ్రహించు దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మేలులతో ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు చేసే మేలులు ఎట్లుంటాయంటే, ఇక నీ జీవితంలో కన్నీరు కార్చి దేవుని స్తుతించేంతగా, నువ్వు మరచిపోలేనంతగా, నువ్వు ఎన్ని జ్ఞాపకము చేసుకున్నా ఇంకా ఎన్నో మిగిలిపోయిన మేలులు, దీవెనలు ఉన్నాయని నీ హృదయంలో సంతృప్తి చెంది మనసారా దేవుని గణపరిచేంతటి ఉన్నతమైన ఔన్నత్యమైన స్థితిలో నువ్వు నిలుచున్నట్లు ఆయన మనల్ని మేలులతో తృప్తిపరుస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నీకు నాకు మేలు చేసే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. లోకం కీడు చేయొచ్చేమో, నమ్మిన వారు, కుటుంబ సభ్యులు, దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు మన కీడు చేయొచ్చేమో. బైబిల్ గ్రంథంలో చూడండి, చాలామంది జీవితాల్లో చాలామంది కీడు చేయాలని ప్రయత్నించారు, కానీ దేవుడు వారికి మేలు చేయుచునే వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నాకు మేలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. మేలు చేయడమే కాదు, ఆ మేలుల చేత నిన్ను నన్ను తృప్తిపరచాలని. ఇక చాలు ప్రభువా, నా శక్తికి మించి, నా భక్తికి మించి, నా స్థాయికి మించి, నా స్థితికి మించి, నా అర్హతకు మించి నన్ను ఆశీర్వదించావు తండ్రి నీవని నోరారా చెప్పేంత గొప్ప మేలులను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడంట. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన అంటాడు, మేలులతో మన హృదయంను తృప్తిపరిచే దేవుడు. అంతేకాదు ప్రియులారా, మరి ఒక మాట రాయబడింది 147వ కీర్తన 14వ వచనం. మన సరిహద్దులలో సమాధానము కలగజేసి ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. ఒకసారి చూస్తారా, 147వ కీర్తన ప్రియులారా 14వ వచనం. దేవునికి మహిమ. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు కూడా ఆయనే. మన సరిహద్దులకు దేవుడు ఏమిస్తాడంట? సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. సమాధానము చేత నిన్ను నింపువాడు దేవుడు. మంచి గోధుమల చేత నిన్ను నన్ను తృప్తిపరచువాడు
మనది. మేలులతో తృప్తిపరిచే దేవుడు, మనం ఆరాధించే గొప్ప దేవుడు. అంతేకాదు ప్రియులరా, 91వ కీర్తనలో కూడా ఏమంటుంది? 91వ కీర్తన మనం ధ్యానం చేసినప్పుడు 16వ వచనంలో చాలా ఉన్నతమైన మాట ఉంటుంది. ఆ మాట కూడా ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. 91వ కీర్తన 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా సాతాను కల్పించే ప్రతి కీడులో నుండి తప్పించబడతారు. నీవు నేను తప్పించబడాలంటే దేవునిని ప్రేమించే ఒక మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. యేసు నామము నేను కలిగిన వ్యక్తివైతే, మనం కలిగిన వ్యక్తులమైతే, యేసు నామమును మనము పలికెడి వారమైతే, యేసు నామమనే శ్రేష్టమైనటువంటి ఆయుధమును మనము ధరించి ఈ లోకములో మనం జీవించగలిగినట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన మనలను గణపరుస్తాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచెదను. మన ఆయుష్ కాలం కూడా ఎలా ఉంటుందంటండి? దీర్ఘాయుష్మంతులమై. ఎంత గొప్ప మాట! దీర్ఘాయువు చేత దేవుడు మన తృప్తిపరుస్తాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి. మేలులతో తృప్తిపరుస్తున్నాడు, మంచి గోధుమలతో తృప్తిపరుస్తున్నాడు. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. అందుకే మనం చిన్న చిన్న వాటికి భయపడొద్దు. కొంతమందికి చిన్న జ్వరం వస్తే భయపడతారు. ఇప్పుడు అందరూ బీపీ అంటండి, షుగర్ అంటండి అంటుంటారు. ఇంకొంతమంది ఏదో థైరాయిడ్ అంటుంటారు. ఇంకొంతమంది ఏవో మోకాలు నొప్పులు అంటారు, నడుము నొప్పులు అంటారు, కిడ్నీ సమస్యలు అంటారు, లేకుంటే గర్భకోశ సంబంధమైన వ్యాధులు అంటారు. ఏవి నీ శరీరం మీద దాడి చేసినను దేవుడు మన యందున్నాడు గనక నీకు దీర్ఘాయుష్నిస్తాడు దేవుడు. నువ్వు ఏనాడు కలవరపడకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. వాని పిల్లలను చూస్తాడు, వాని పిల్లలను చూస్తాడు. నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎందుకంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుని ప్రేమిస్తున్నాం. ఎదురవుతున్న ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, మనల్ని గణపరుస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నువ్వు మొరపెడితే ఉత్తరం ఇస్తాడు, నీకు శ్రమలో తోడుగా ఉంటాడు, నీకు దీర్ఘాయువునిచ్చి. ఎంత మంచి మాట కదండి! దీర్ఘాయువునిచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. మన దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు. అందుకే 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000 మందికి ఆహారముగా తిని తృప్తి పొంది 12 గంపలు మిగిలాయి. ఏదో అరణ్యంలో ఉన్నారు, వీళ్ళు కింద పడిపోకుండా ఏదో అరకొర భోజనాన్ని పెట్టి పంపిద్దామనే దేవుడు కాదు మన దేవుడు. అందుకే ఆయన ఏది మనకు ప్రసాదించినా, ఏది మనకు అనుగ్రహించినా చాలా శ్రేష్టమైనటువంటి దీవెన మనకిస్తాడు. ఈ లోకపు మనుషుల్లాగా, ఈ లోకపు మనుష్య జ్ఞానంతో చాలినట్లుగా అరకొరమైనటువంటి వాటిని ఇచ్చి మనల్ని నడిపించేవాడు కాదు దేవుడు. దేవుని కలిగిన భక్తులకు మేలులతో తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ప్రతిదీ సంతృప్తికరమైనదే. అరకొర జీవితం ఉండదు. భక్తులకు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అందుకే అంటున్నాడు, ఆయన దీర్ఘాయువుతో తృప్తి పరుస్తాడు. ఇదే కీర్తన గ్రంథం 37వ కీర్తన 19వ వచనంలో కూడా ఏముంటుందంటే ప్రియులారా, కరువులో ఆయన మనలను తృప్తిపరచును. స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి 37వ కీర్తన 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపదలు మన జీవితంలో మనకు వచ్చి ఏం చేస్తాయి? మనల్ని అవమానపరుస్తుంటాయి కదండి. కొంతమంది జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని ఆపదలు వచ్చి అవమానాన్ని తీసుకొని వస్తాయి. కానీ దేవుని బిడలకు దేవుడిచ్చిన ఆధిక్యత చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆపద వేళలో కూడా వారు సిగ్గునందరు. ఇక అయిపోయింది వీళ్ళ బ్రతుకు, ఇక అయిపోయింది వీళ్ళ జీవితం, ఇక వీళ్ళు బాగుపడరు, వీళ్ళ కుటుంబం వీళ్ళ పిల్లలు బాగుపడరు, వీళ్ళకి ఆరోగ్యం కాదు, వీళ్ళు ఐశ్వర్యం పొందలేరు, ఇక వీళ్ళ జీవితాలు పతనమైపోయినాయి అని లోకం మన గురించి మాట్లాడుకుంటుండగా అటువంటి సమయంలో దేవుడు మనం గొప్ప చేస్తాడు. ఆపద వేళల్లో తన బిడలు సిగ్గునందరు. స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట అంటున్నాడు, కరువులో దేవుడు వారిని తృప్తిపరుస్తాడంటండి. కరువు అంటే అర్థం ఏంటండి? లోటు కదా. కరువు అంటే భోజనం ఉండదు, తాగడానికి ఉండదు. కరువు అంటే కొరత, లోటు, లేమి.
కానీ దేవుని బిడ్డలకు చూడండి, కరువులో కూడా దేవుడు వారిని పోషిస్తాడంట. ఎందుకంటే వారి పక్షమున ఉన్న దేవుడు శ్రీమంతుడు. మన పక్షమున ఉన్న దేవుడు శ్రీమంతుడు, గొప్పవాడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, నోటి మాట చేత సర్వస్వాన్ని సృజించిన వాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి కరువు కూడా మనకు సంతృప్తికరంగా మారిపోయిద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవునిని కలిగినట్టు మనకు ధన్యత, దేవుని ఘనపరచడం మనకు ధన్యత, స్తుతించడం ధన్యత, ఆరాధించడం ధన్యత, ఆయనను గొప్ప చేయడం ధన్యత, సాక్షిగా బ్రతుకుట ధన్యత, నేను దేవుని బిడ్డని సగర్వంగా చెప్పుట నీ బ్రతుకుకు ధన్యత. ఆపదలో నువ్వు సిగ్గునందో, దేవుడు మనల్ని విడనాడు వాడు కాడు. అందుకే అంటున్నాడు ప్రియులారా, ఏమంటాడు తెలుసా, కరువులో కూడా వాళ్ళు తృప్తి పొందుదురు. అరణ్యంలో ఏముందండి ఇశ్రాయేలీలకు? వాళ్ళ జీవితం ఎంత చక్కగా సాగిపోతుందో. నీళ్ళు కావాలి అంటే దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు, ఆహారం కావాలి ఆహారం ఇస్తున్నాడు. ఎప్పుడు కూరగాయల భోజనమేనా, మాకు మాంసం కావాలి, మాంసం కూడా దేవుడు వారికి ఇస్తున్నాడు. మన్నాతో దేవుడు వారిని తృప్తిపరిచాడు. అన్ని లక్షల కాలుబలం కలిగిన వారు ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలే నాకు అన్నం తక్కువ వచ్చిందని. వాళ్ళకి ఎంత కావాలో అంత తృప్తిగా తిన్నారు. మన దేవుడు తృప్తినిచ్చే దేవుడు. మనం ఒక 100 మందికి ఫంక్షన్ పెడితే 20 మందికి తక్కువ వస్తుంది. లేకపోతే సంతృప్తికరంగా ఉండదు, తృప్తిపరచలేం. 6 లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ఏ ఒక్కడు కూడా అన్నము లేదని అలమటించిన వాడు లేడు. వారు అడుగుతున్నారు, దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మేలులతో మన దేవుడు మన తృప్తిపరిచే దేవుడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. మేలులు మన కొరకు లైన్ గట్టి ఎదురు చూస్తున్నాయి. నీ ఇల్లు చేరాలని, నిన్ను చేరాలని దేవుడు ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు. మేలులతో నిన్ను నన్ను తృప్తిపరచాలని. కాబట్టి ఇప్పుడు నా కరువుకు నువ్వు భయపడొద్దు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, మన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ నాకు చాలా ఇష్టమైన మాట, ఒక మాట ఉంటుందండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనంలో ఒక మంచి మాట రాయబడ్డది ప్రియులరా. ఆ మాట చదువు, 31:24. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ చూడ, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారందరినీ నింపుదును. అలసిన వాని ఆశను దేవుడు తృప్తిపరుస్తాడంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మన జీవితంలో అలసిపోతాం కదా. చూడండి, పోలీస్ సెలక్షన్లు ఉంటాయి, రన్నింగ్ రేస్ పెడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పరిగెత్తి ఇక లైన్ దగ్గర పడే కొద్దీ వాళ్ళకి ఇక అలసిపోయి ఊపిరి ఆడక కింద పడిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళకున్న టార్గెట్ రీచ్ కాలేరు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారని పేపర్లలో మనం చూస్తూ ఉంటాం. అలసిపోతారు, ఇక వాళ్ళ గమ్యాన్ని చేరలేక పడిపోతారు. కానీ మన ప్రభు ఏమంటున్నాడు చూడండి, అలసిపోయిన వాని ఆశను తృప్తిపరుస్తా నేను. అందుకే నీతిమంతుల కోరికలను దేవుడు సఫలం చేస్తాడు. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని దగ్గర ఏదో ఆశించి ఎన్నో సంవత్సరాలైంది, నాకు ఇస్తలేడని బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎదురు చూచి కనిపెట్టుకొని జీవిస్తున్నావేమో, నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నీవు అయినా మర్చిపోయి ఉండొచ్చు ప్రభుని అడిగి, కానీ మన ప్రభు మరవలేదు. కాలము కొరకు, సమయము కొరకు కనిపెట్టుచున్నాడు. ఆయన తప్పక నిన్ను తృప్తిపరుస్తాడు. స్తోత్రం కలిగినగాక. అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు. దేవునికి ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తున్నాడు అబ్రహాం. శారమ్మకు అప్పుడే శ్రీధర్మం ఉడిగిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. అంటది, నాకెక్కడ గర్భఫలం కలుగుతుందయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను. అలసిపోయింది. ఇక ఈ సంవత్సరం ఇస్తాడని ఎదురు చూస్తుంది, ఆశపడుతుంది. నా దేవుడు నాకు తప్పక అనుగ్రహిస్తాడు అనుకుంటుంది. కానీ ఆలస్యమయ్యే కొద్దీ ఆమె జీవితంలో ఆశ కాస్త నిరాశగా మారిపోతుంది. నా ప్రభు రానే వచ్చాడు. ఆశించి అలసిపోయిన శారమ్మను దేవుడు దర్శించి ఆశీర్వాదమునకు, దీవెనకు గుర్తుగా ఇస్సాకునిచ్చి అలసిన వారి ఆశను దేవుడు తృప్తిపరిచాడు. 100 సంవత్సరాలు అబ్రహాం తండ్రి అయిపోయాడు. గొప్ప మేలు చేశాడు.
జకర్యా ఎలిజబెత్లు ఎదురు చూస్తున్నారు. ఇక అలసిపోయారు. ఇక మాకు సంతానం కలగదు, మా జీవితం ఇంతే, మా బ్రతికింతే, దేవుడు మాకు ఇదే అనుమతించాడని వారి యొక్క ఆశలో వారు అలసిపోయారు. ధూపవేదిక యొద్ద ధూపం వేయిచుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నేను కుమారుని ఇస్తాను. అలసిన వాని ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు నువ్వు ఏమి ఆశించి అలసిపోయావో నీ కోరికను దేవుడు తప్పక తీరుస్తాడు. నీతిమంతులను వారి ఆశలను దేవుడు తీర్చక మానడు. దేవునికి మహిమ కలుగును గాక. అలసిన వాని ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు ఆశించిన ప్రతిదీ నీకు తప్పక అనుగ్రహించి నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, ఇక నా భర్త ఏం మారిపోతాలే అని ప్రార్థన చేయడం మానేశావా? మానద్దు. నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక నా బిడ్డలు ఏం బాగుపడతారులే అని నిస్సహాయ నిస్పృహతలను వ్యక్తీకరిస్తున్నావా? నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నాకేం ఉద్యోగం వస్తుందిలే, ఇక గవర్నమెంట్ యొక్క సంవత్సరాలు కూడా నా జీవితంలో అయిపోయాయి, ఇన్ని సంవత్సరాల వరకు గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, తర్వాత రాదని అంటుంటారు, నా వయసు అయిపోయింది అనుకుంటున్నావా? నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నిన్ను ఊరికేనే ఈ లోకంలో దేవుడు కలగ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు అయింది, నా బిడ్డలకు నేనేమి సంపాదించి పెడతాను? ఇల్లు లేదే, వాకిల్ లేదే, కనీసం మా జీవితంలో కనీస అవసరతలు తీర్చుకునే స్థాయి లేదే అని కృంగిపోతున్నావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలసిన వాని ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. ఏ విషయాలలో నువ్వు అలసిపోయావో, ఏ విషయంలో నీ జీవితంలో కృంగిపోయావో, ఏ విషయంలో నీ ఆశలు నీ అడి ఆశలు అయిపోతున్నాయో, ఇదిగో ఈ రోజు నుండి ప్రార్థన చేద్దాం మనం. అలసిన వారి ఆశలను దేవుడు తీరుస్తాడు. తీర్చడమే కాదు, తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. అందుకే ప్రియులారా, యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 2వ అధ్యాయం ప్రియులారా 25వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఎంత గొప్ప మాట చూడండి. 21వ వచనం చదువుదామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశమా అంటే మనమే, మనుషులమే. సంఘమా అంటే మనమే, విశ్వాసులమే, క్రీస్తును అంగీకరించిన వారి సంఘం. దేశమా భయపడక సంతోషముతో గంతులు వేయి. పశువులారా భయపడకండి, గడ్డి బిల్లులు పచ్చిగా మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు మరలా ఏమండి కాపు కాస్తాయి, ఫలిస్తాయి, సమృద్ధిగా ఫలిస్తాయి. దేవుడు నీకు ఏ వ్యాపారాన్నో ఉద్యోగాన్నో వ్యవసాయాన్నో దేవుడు నిన్ను ఏ పనిలో పెట్టాడో సంతోషించు. సమృద్ధిగా దేవుడు నీకు ఇచ్చిన పని నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇంకొక మంచి మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? సియోను వారులారా ఉత్సహించి మీ దేవుని యెహోవాను సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఏమండి? వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షం కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలము గానుకలకు పైగా పొరలి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింతైన కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇస్తానంటున్నాడు. యోవేలు గ్రంథం ప్రియులారా 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ పంటను అనేకమైనవి తిరిగి వేశాయి. గొంగలి పురుగులు, మిడతలు, ఏమండి పసర పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ తినేసాయి. ఆశీర్వాదాన్ని లేకుండా చేసేసాయి. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంపాదనను, నీ ఆరోగ్యాన్ని ఏ సాతానుడు, ఏ పురుగు నీ నుండి దూరం చేసిందో దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నువ్వు సంతోషించు. నీ కొట్లను ధాన్యముతో నింపబోతున్నాను.
నీ గానుగలలో క్రొత్త ద్రాక్షారసం పొరలి ప్రవహిస్తుంది. నీవు కడుపారా తిని తృప్తి పొంది దేవుడు చేసిన వింతైన కార్యములను జ్ఞాపకము చేసుకొని స్తుతించేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కోల్పోయినవి దేవుడు నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నావా, నిన్ను దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. నేను పోగొట్టుకున్నానని కూర్చొని దిగులు చేయొద్దు. కోల్పోయినవి తిరిగి మరలా మనకిచ్చే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఏదో బిజినెస్ చేశాడు, మోసం చేశారు అందరూ. ఫస్ట్ స్టార్టింగ్లో తీయగా చెప్తారు కదండి, ఇలా చేద్దాం అలా చేద్దాం, అంత వస్తుంది ఇంత వస్తుంది, మనం అలా బ్రతుకుదాం ఇలా బ్రతుకుదాం, మన లైఫ్ సెటిల్ అయిపోవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తూ ఉంటారు. తీరా వచ్చి చూసే వెలకల్లా అక్కడ ఏం ఉండదు. ఏమండి, అక్కడ ఏదో పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. బ్రదర్ జీవితంలో అలానే జరిగింది. ఇంక ఇంట్లోనే కూర్చుంటున్నాడు, ఎక్కడ పోతలేడు. ఏమన్నా అంటే నేను అన్నీ పోగొట్టుకున్నాను, నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు అంటున్నాడు. రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పోగొట్టుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ భార్యతో, పిల్లలతో, కుటుంబంతో, సంఘముతో సంబంధాలన్నీ పోగొట్టుకుంటున్నాడు. ఒకరోజు దేవుని మహాకృప, నేను ఆ ఇంటిని దర్శించాను. అడిగినప్పుడు చెప్తున్నాడు, మంచోళ్ళు కాదండి, మోసం చేశారు. ఇప్పుడు నేను అన్నాను, ఇంకా ఎన్ని రోజులు చెప్తావు ఆ మాట? కోల్పోయిన దాని గురించి ఇంకెంతకాలం దిగులు చేస్తావు? లేగు, మరలా దేవుణ్ణి అడుగు, ఏం తప్పు చేసావో సరిదిద్దుకుందాం. ప్రభు పాదాలు పట్టు. మనుషులు మోసం చేయొచ్చు, నువ్వు మోసం చేసే దేవుడు కాదు కదా నాయన. మనుషులు మేలుకు ప్రతిగా కీడు చేయొచ్చు, నువ్వు మేలులతో నింపే దేవుడు కదా తండ్రి. ఏంటి నా జీవితం ఎడలా అని దేవుణ్ణి అడుగు. దేవుడు మరలా డోర్ ఓపెన్ చేస్తాడు. అన్నప్పుడు మరలా వాక్యము చేత పురికొల్పబడిన వాడై ప్రార్థనలోను, సహవాసములోను, సంఘములోను ఎదిగి పోగొట్టుకున్న దానికంటే 10 రెట్లు మరలా సంపాదించుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. కోల్పోయినవి దేవుడు మనకిచ్చి మనల్ని తృప్తిపరిచే దేవుడు. అందుకే ఐశ్వర్యం పోయిందని బాధపడొద్దు. మనుషులు మోసం చేయొచ్చు, దేవుడు మోసం చేయడు. నా ఆరోగ్యం పోయింది, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నా పిల్లల ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు, దేవుడు స్వస్థపరచవాడని ఎన్నో మార్లు అడిగాను, నాకు ఇంకా బాగా కాలేదు, ఎక్కడుంది అనొద్దు. నీవు పోగొట్టుకున్న దాన్ని నీకు మరలా దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ భార్య భర్తలు విడిపోయి ఉన్నారేమో, నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడని కృంగిపోతున్నావేమో, నా భార్య నన్ను విడిచిపెట్టిందని కృంగిపోవద్దు. దేవుణ్ణి అడుగు, నువ్వు కోల్పోయినవి మరలా తిరిగి నీకు తీసుకొని వస్తాడు. ఒకవేళ నీ దురుసు ప్రవర్తన లేకుంటే నీ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండి ఎదుటి వారి మనసును గాయపరిచిందేమో, ఆ నీ తప్పిదాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకో. నాకు తెలుసో తెలియక ఇలాగ ప్రవర్తించాను ప్రభువా, ఇప్పుడు ఆ వ్యక్తులు నా నుండి దూరమైనప్పుడు, నేను కోల్పోయినప్పుడు నా తప్పిదాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి తండ్రి, నేను ఒప్పుకొనుచున్నాను, మరలా మాకు సమాధానం కలగచేయని చెప్పు. నువ్వు పోగొట్టుకున్నది దేవుడు మరలా నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కోల్పోయిన వాటిని మనకు తిరిగి అనుగ్రహించువాడే మనం ఆరాధించే గొప్ప దేవుడు. యోవేలు గ్రంథంలో చెబుతున్నాడు, సమస్తము కోల్పోవలసి వచ్చింది. అయితే వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడైనా ప్రార్థన చేయి. పోగొట్టుకున్నా అని చెప్పొద్దిక. నీ జీవితంలో పోగొట్టుకున్నావు, అది ఎందుకు అనుమతించబడిందో తెలియదు. కాబట్టి ఇప్పుడైనా లేచి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, దేవునితో సమాధానపడు. నువ్వు పోగొట్టుకునే మరలా తిరిగి నీకు ఇస్తాడు. నీవు నేను సంతోషంగా బ్రతికితే మన దేవుడు ఆనందిస్తాడండి. నీకు నాకు తృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఏమన్నాడండి, దివారాత్రములు నన్ను గురించి ధ్యానము చేయువాడు నీటి వాగుల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. వాడు ఆకు వాడక ఫలమిస్తాడు, చేయనదంతయు సఫలమవుతుంది. దేవునికి ఇన్ని గొప్ప ఆశలున్నాయి మన మీద. కాబట్టి ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షిస్తున్నా. నా 2 చేతులు జోడించి మీకు అడుగుతున్నాను, ఈ మేలులతో నువ్వు తృప్తిపరచబడాలనుకుంటున్నావా? తృప్తిపరిచే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తృప్తిపరచబడాలంటే ఏ విధంగా నా ధైర్యపడద్దు. నువ్వు కోల్పోయిన వాటి వైపు నువ్వు చూడొద్దు.
తిరిగి సమృద్ధినిచ్చే దేవుని వైపు చూడు. కరువులో కూడా సమృద్ధినిచ్చే దేవుడు, అలసిన వాని ఆశను తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనకు నీ బాధ చెప్పు, నీ కన్నీరు చెప్పు. దేవునికి ఒక శ్రేష్టమైన మార్గాన్ని బోధిస్తాడు. పుట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు. నువ్వు కడుపారా తిని దేవుడు చేసిన వింతైన కార్యములను గురించి నువ్వు దేవుని స్తుతించేటట్లుగా దేవునిని హెచ్చిస్తాడు. దేవునికి మన మీద ఎట్లా ప్రేమనో తెలుసా అండి? మనం దేవుని ఎలా స్తుతించాలో తెలుసా? ప్రభువా, నేను పోగొట్టుకున్నవన్నీ నాకు ఇస్తేవే. నా జీవితం ఈరోజు ఇలా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు నాయన. నన్ను ఇంత ఘనంగా చేస్తేవే. ఈ లోకమంతా నన్ను తృణీకరించకపోతేవు కదా నాయన. ఈనాటి ఈ జీవితానికి నీవే కారణమని కన్నీళ్లతో దేవుని స్తుతించేటట్లుగా దేవుడు మన బ్రతుకును మారుస్తాడు. సంతోషంగా ఉందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు కృపలో నిలబడదాం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఆయన ఇచ్చే మేలులను పొంది సంతృష్టి సహితంగా సాగిపోదాం. అట్టి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. నమ్మదగిన దేవా, నీకు మేలులతో మమ్మల్ని తృప్తిపరచు. ఎంత గొప్ప మాట నాయన. నువ్వు తృప్తికరంగా నాయన మేలులతో మమ్మల్ని నింపే గొప్ప దేవుడు. ఈరోజు అన్నావు, కరువులో నిన్ను తృప్తిపరుస్తాను, అలసిన నీ ఆశను తీర్చి తృప్తిపరుస్తాను, కోల్పోయినవన్నీ ఇచ్చి తృప్తిపరుస్తాను, నీకు సమాధానం కలగజేసి నేను తృప్తిపరు. ఆ దివ్యకృప నాకు మాకు అందరికీ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఏం కోల్పోయి బాధపడుతున్నారో వారందరూ తిరిగి పొందుదురుగాక తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు సంఘమునకు పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మాతో మాట్లాడండి, అనేకులకు తెలియపరచండి, కార్యక్రమాలు బలపరచండి. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం: మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్: రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.